వినాయకుడిని కొనడానికి వెళ్ళినప్పుడు ఎడమ తొండం ఉన్న వినాయకుడు కొనాలా, కుడి తొండం ఉన్న వినాయకుడిని కొనాలా? ఇది తెలియజేస్తాను. అసలు కుడి తొండం ఎందుకు, ఎడమ తొండం ఎందుకు? మనకి ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి. ఈ 3 నాడులు 72,000 నాడుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇడానాడి ఎడమ పక్కకు ఉంటుంది. ఇడానాడి చంద్రనాడి. చంద్రనాడి అంటే చంద్రుడు ఏం చేస్తాడు? శాంతంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు. వెన్నెల రాత్రి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎడమ తొండం ఉన్న గణపతికి పూజ చేస్తామో చంద్రమా మనసో జాతక, మన మనఃకారకుడు కూడా చంద్రుడు. సో ఎందుకు అంటే వినాయకుడు తల మీద కూడా చంద్రుడు ఉంటాడు. ఎడమ పక్కన తొండమున్న వినాయకుడిని పూజ చేయడము గృహస్థుకి సర్వశ్రేయస్కరము. కుడివైపు పింగళానాడి అంటే సూర్యనాడి. సూర్యనాడి ఎప్పుడు ఎలా ఉంటుంది? వేడిగా శక్తివంతమై ఉంటుంది. సో శక్తివంతమై ఉన్న వినాయకుడు ఎనర్జీ ఎక్కువగా ఉండి వేడి తీక్షణంగా ఉన్న వినాయకుడిని, అంటే పింగళానాడి చెప్పాను కదా, ఈ కొంచెము వేడి ఉంటుంది పింగళానాడిలో. ఇలాంటి గణపతికి అంటే చాలా శ్రద్ధగా చేయాలి. ఎందులోనూ చేయకూడదని ఏం లేదు, మీరు తెచ్చుకున్నా చాలా శ్రద్ధగా చేయాలి. కానీ గృహస్థుకు మాత్రము ఎడమ వైపు తొండము ఉన్న వినాయకుడే శ్రేయస్కరము. గృహస్థు దానికే పూజ చెయ్యాలి. ఇంకొకటి, రకరకాల వినాయకుల్ని తెచ్చుకోకుండా పౌరాణిక గణపతి ఎలా ఉంటాడు? ఎడమ వైపుకి తొండము, అలాగే కొద్దిగా నాగాభరణాన్ని ధరించి, కింద మూషికం ఆయన వాహనము, చేతిలో లడ్లు, ఇట్లా ప్రసన్న వదనంతో ఉన్న వినాయకుడినే తెచ్చుకోండి. అది కూడా మట్టి వినాయకుడే. మళ్ళీ మట్టి వినాయకుడు రంగులేచ్చా వస్తుంది కదా మనకి, వచ్చి వెంటనే అనుమానం అదే కదమ్మా. ఈ రంగులు అంటారా? అన్ని కలితే మళ్ళీ అవి నీళ్ళలో కలిపేవి కాబట్టి కొంచెం శ్రద్ధగా చూసి తెచ్చుకోండి. ఇది పూజా సామాన్. ఒక నిమిషం, విగ్రహంలో యజ్ఞోపవీతం ఉన్నది లేనిది కూడా డిఫరెన్స్ చూస్తూ ఉంటారు కదా, మరి అది ఎలా చూసి తెచ్చుకోవాలి అని అంటారు? యజ్ఞోపవీతం ఉండాలి అంటే ఆ బొమ్మకి చెక్కి ఉంటుంది కదా, అలా ఉండాలి అని అంటారు ఖచ్చితంగా. మరి పైనుంచి మనం యజ్ఞోపవీతం దారయామి అన్నప్పుడు వేస్తాం కదా, అలా పనికిరాదా? మన అమ్మ పూజ వేరు. నేను విగ్రహం యొక్క మూర్తిని తయారు చేసేటప్పుడు వారి దగ్గర వచ్చేలా ఉంటే అలా వేస్తారు. ఏమైనా ఏమేమి వేస్తామనేది మన ఇష్టం. పంచ కడతాము, యజ్ఞోపవీతం వేస్తాము, టోపీ పెడతాము, గొడుగు పెడతాం, ఇవన్నీ మన ఇష్టం కదా. ఇప్పుడు గణపతి ఉత్సవం కదా, వినాయక చవితి అంటే గణపతి ఉత్సవం. గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నావా అంటారు. ఉత్సవం అంటే ఎంతైనా చేయొచ్చు, అది ఇదేనే ఉంది, ఏదైనా చేయొచ్చు. ఇలా తీసుకుంటే ముందైతే విగ్రహానికి ఎడమ తొండం ఉండేలాగా, కేవలము మట్టి విగ్రహమే ఉండేలాగా చూసుకోండి. ఇది చాలా అవసరం.